శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులా రాశి వారి యొక్క గురించి, జాతక చక్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. 3-4 తేదీల్లో ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం అవసరమండి. అది ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారి ఇంటికి ఎవరు రాబోతున్నారు, ఇక దానివల్ల ఏం జరగబోతుంది, అలానే తులారాశి వారు అయితే ఖచ్చితంగా ఒక 3 పేర్లు గల స్త్రీలతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు ఏంటి, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తప్పకుండా వివరాలను తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా అయితే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మీ వరకు చేరుకుంటుంది. ఇక ఇలా మీ వరకు చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందుకోవచ్చు. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాల్టి వీడియోని గనక లైక్ చేయకుండా ఉంటే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ఇక వీరికి ఎలా ఉండబోతుంది ఈ నూతన సంవత్సరం అని చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మనం ఈ తులారాశి వారికి అస్సలు ఈ నెల ఎలాగూ కలిసి రాదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశి వారికి అయితే ఈ జనవరి నెల అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఇవ్వబోతుంది. ఇక అంతేకాకుండా ఈ తులారాశి వారికి సంబంధించి అయితే గనక మరి ఈ జనవరి నెలలో ఏదైతే మిశ్రమ ఫలితాలు లభిస్తున్నాయో అదే విధంగా కొన్ని శుభ ఫలితాలు కూడా లభించబోతున్నాయి. ఇక శుభ ఫలితాలు లభించినప్పుడు వీరి ఆనందానికి అవధులు ఉండవనే చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మరి తులారాశి వారికి అయితే గనక చక్కగా ఈ జనవరి నెలలో అయితే కొన్ని ఆటంకాలు అనేటటువంటివి కూడా ఎదురవబోతున్నాయి. అది మనుష్య రూపేణా అవ్వచ్చు, లేదా అంటే గనక మనుషులు కలిగించే రూపంలో అయినా అవ్వచ్చు, లేదంటే గనక వీరు ఏదైనా వస్తువుల రూపంలో ఎవరిదో ఒకరి రూపంలో అయినా సరే మనకి ఖచ్చితంగా కనబడుతుంది. ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవబోతుందని అయితే గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. తులారాశి జాతకులకు ఆరోగ్య సమస్యలు అంటే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అంతేకాకుండా మరి ఆర్థిక పరంగా కూడా మీకైతే కొన్ని నష్టాలు చేకూరబోతున్నాయి. అయినప్పటికీ అక్కడక్కడ 1-2 లాభాలు చేకూరే పనులు కూడా జరుగుతున్నప్పటికీ నష్టాలు కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు అప్రమత్తంగా ఉండడం వల్ల ఇటువంటి నష్టాల్లో పడకుండా ఉంటారు. ఇక ఒక 3 పేర్లు గల స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు మీ జీవితాల్లో కొన్ని ఆటంకాలను ఎదురయ్యే సూచనలు చేపిస్తూ ఉన్నారన్నమాట. ఇక వారు ఎవరు, ఈ 3 పేర్లు గల స్త్రీలు ఎటువంటి వారు అనేది తెలుసుకున్నట్లయితే గనక మొదటిగా రా అనే అక్షరం అనే చెప్పుకోవచ్చు. ఈ రా అనే అక్షరంతో ఉన్నవాళ్ళు మీకు నష్టం కలిగించాలని, అలాగే మీ జీవితానికి సంబంధించి ఏదో ఒక చెడు చేయాలని చూస్తున్నారు. మీ జీవితంలో వారు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో మీరు అప్రమత్తంగా ఉండకపోతే మీరు చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే 2వ రాశి వారు ఎవరని చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా లా అనే అక్షరానికి సంబంధించిన వారన్నమాట. అంటే లా గుణింతానికి సంబంధించిన అక్షరంతో ఎవరైతే పేర్లు కలిగిన స్త్రీలు ఉన్నారో వారి వలన కూడా మీకు ప్రమాదాలు, ఆపదలు, నష్టాలు అనేవి కలగబోతున్నాయి. వారితో కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మీరు పూర్తిగా మునిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 3వ పేరు విషయానికి వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ పేరు వచ్చేసి ఆ అనే అక్షరంతో మొదలవబోతుంది. అంటే ఆ అనే అక్షరంతో ఏ పేర్లైనా సరే ఉండబోతుంటాయో అటువంటి వారితో, అటువంటి స్త్రీలతో మాత్రం మీరు
ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే మీకు నష్టాలు, ఏదైనా ప్రమాదాలను కల్పించే అవకాశాలు వాళ్ళైతే చేస్తున్నారు. దానివల్ల మీకు వచ్చే ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే గనక వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఎవరు ఏవి చేసినా కూడా మీరు పదే పదే వారిని నమ్ముతూ ఉంటే గనక మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు ఈ 3 పేర్లు గల స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండడం మీ వరకు చాలా మంచిదనే చెప్పుకోవాలి. కానీ మీరు ఇలాంటి స్త్రీలతో ఇలా జాగ్రత్తగా ఉంటున్నారనే విషయం మరి ఎవరితోనూ చెప్పకండి. మరి వీరికైతే మాత్రం అస్సలు చెప్పవద్దు. ఎందుకంటే నూతన పనులు ప్రారంభించాలనుకున్నా, ఏవైనా పనులు చేయాలని ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మీకు నష్టం కలిగించే విధంగా ప్రయత్నిస్తారు. కాబట్టి బయటికి తెలియకుండా మీరు అప్రమత్తంగా ఉండడం మాత్రం చేస్తే మాత్రం మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. తల్లిదండ్రులకి, గురువులకి తప్ప ఇతరులు ఎవ్వరికీ కూడా ఇటువంటి విషయాలను చెప్పకపోవడమే మీకు మేలు కలుగుతుంది. దైవారాధన చేయడం ఇటువంటి వాటిపై మీకు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నమ్మకమైన దైవం ఎవరైతే ఉంటారో, చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారో ఆ దైవాన్ని ప్రతిరోజు పూజ చేయడం వల్ల మీకు మేలైతే కలుగుతుంది. లక్ష్మీదేవిని అలంకరించి మీరు పూజ చేయగలిగితే గనక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపైన ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనే పరిహారం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక మీరు పాటించాల్సిన పరిహారం ఏమిటంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభించడం కోసమైతే చక్కగా 9 దారం పోగులు తీసుకొని దానిని పసుపుతో గనక తడిపి ఆ తర్వాత ఒక రోజంతా లక్ష్మీదేవి దగ్గర ఉంచి దాన్ని మీ చేతికి కట్టుకొని ఉన్నట్లయితే కనుక, అదేవిధంగా ప్రతిరోజు అయితే మీరు లక్ష్మీ పారాయణం చేసినట్లయితే గనక, కేవలం లక్ష్మీ పారాయణం మాత్రమే కాదు, లక్ష్మీనారాయణుల పారాయణం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీతోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.